Lights, camera, rolling, music. హాయ్ అండి. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అండ్ ప్రభుదేవ స్టూడియో అండ్ బ్లూ సర్కిల్ కార్పొరేషన్ అండ్ ఎంబీబీ సినిమా ఈ బ్యానర్స్ మీద తమిళ దర్శకులు విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవ, సోను సూద్, అందాలబొమ్మ తమన్నా ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అభినేత్రి. పేరు బాగానే పెట్టారులేండి. మొత్తం ఇండస్ట్రీ మీ గురించే మాట్లాడుతుంది మేడం. గ్యారంటీగా నెక్స్ట్ శ్రీదేవి మీరే మేడం. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? మరి అభినేత్రికి కథ చెప్పాలంటే ముంబైలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కుర్రోడు కృష్ణ, మన ప్రభుదేవ. మనోడికి వాళ్ళ ఫాదర్ అంటే బాగా రెస్పెక్ట్, వాళ్ళ బామ్మ అంటే మహా ఇష్టం. వాళ్ళ బామ్మ కోరిక మేరకు విలేజ్లో ఉన్నటువంటి దేవి అనే అమ్మాయి తమన్నాని పెళ్లి చేసుకుని ముంబై తీసుకొచ్చి ఓ ఫ్లాట్ అది తీసుకుని అందులో కాపురం పెడతాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి, ఈ పల్లెటూరు అమ్మాయి ఇక్కడ పద్ధతులన్నీ అలవాటు చేసుకోవడం కోసం మనోడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదే టైంలో సడన్గా ఈ దేవి అనే పిల్ల అనుకోకుండా మోడర్న్ డ్రెస్సుల్లో కనిపించి మనోడికి షాక్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకు తన భార్య ఇలా కనిపిస్తుందో అర్థం కాని సంశయంలో ఉన్న టైంలో అనుకోకుండా ఓ పార్టీకి భార్యని తీసుకెళ్తే అక్కడ అనుకోకుండా ఒక బీభత్సమైన డ్యాన్స్ చేసి మోడర్న్ డ్రెస్లో అడావిడి చేసేద్ది. ఆ అడావిడి చూస్తాడు ఓ పెద్ద ఫిల్మ్ స్టార్ మన సోను సూద్ గారు. దాంతో ఆ అమ్మాయిని తన సినిమాలో హీరోయిన్గా బుక్ చేయమని చెప్పి మేనేజర్ని పంపిస్తాడు. దాంతో షాక్ అవుతాడు మన కృష్ణ. అసలు తన భార్యలో ఈ రెండు కోణాలు ఏంటి, అసలు తన భార్యనా లేకపోతే ఇంకో అమ్మాయా అనే సంశయంలో ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి రెండు కోణాల్లోని అటు ఆ హీరో ఇటు హీరో పడ్డ ఇబ్బందులు ఏంటి, చివరికి ఏమైందనే పాయింట్తో మనం ముందుంచింది కదా ఈ అభినేత్రి అండి. అంటే మీరు అలా ఎందుకు చూస్తున్నారో అర్థమైందిలేండి. ఎంతమంది ప్రముఖులు అందరూ కలిసి తీసిన సినిమాలో వాళ్ళు ఎన్నుకుని కదా ఇదేనా? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిక్చర్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. నీ టైం సూపర్ అన్న, ఎవ్వరూ మార్చలేరు, అనుభవించు. ఇక ఈ సినిమాలో నటినట్లు పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన అభినేత్రి మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా తన అందచందాల ఆరబోతతోనే కాకుండా తన అభినయంతో కూడా అలరించింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ ఫిల్మ్ స్టార్ క్యారెక్టర్ కన్నా ఆ పల్లెటూరు పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఆ తర్వాత హీరోగా కనిపించిన మన ప్రభుదేవ గారు చాలా కాలం తర్వాత వెండితెర మీద మనకు కనిపించారు మన ప్రభుదేవ. ప్రభుదేవ పెర్ఫార్మెన్స్లో ఏదో సరికొత్త మ్యాజిక్ ఉంటుంది. ఆయన లుక్స్లో, ఆయన ఎక్స్ప్రెషన్స్లో కొత్తదనం ఉంటుంది. అదన్నీ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ మనం చూడగలిగాం. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ ఈ సినిమాకి బాగా అండగా నిలబడింది. ఆ తర్వాత మన సోను సూద్, ఎప్పుడు విలన్గా చూసే సోను సూద్లో సరికొత్త కోణాన్ని చూస్తాం. ఈసారి ఇందులో ఈయన హీరోగా కనిపించారు. ఆ తర్వాత మన ఖడ్గం పృథ్వీ పాత్ర నామమాత్రం అని చెప్పాలి. సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే మురళీ శర్మ గారు చేసిన పాత్ర మాత్రం ప్రత్యేకం. ఆయన కెరీర్లోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ పాత్రకి సరైన న్యాయం చేశారని చెప్పొచ్చు. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా? నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్నది ఒకటే నా కళ. అది చూడకుండా ఎలా వెళ్ళిపోతాను? ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మన కోనా వెంకట గారు అందించిన మాటలు అక్కడక్కడ మెరిసాయి. ఆ తర్వాత యాంటోనీ అందించిన ఎడిటింగ్ ఓకే. మరి తమను జీవి ప్రకాష్ కలిసి అందించినటువంటి మ్యూజిక్ టటన్ టటన్ టన్ టటన్ అనే పాట అదిరిపోయిందండి. మిగిలిన పాటలు మాత్రం మామూలుగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదని చెప్పాలి. ఆ తర్వాత మనీష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. మరి మన కోనా వెంకట గారు అలాగే ఎంబీబీ సినిమా బ్యానర్ల మీద ఈ సినిమా తెలుగులోకి మనకు అందించబడిందండి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది క్యాప్టెన్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విజయ్. తమిళ్లో విభిన్నమైన సినిమాలు అందించే దర్శకుడికి ఈయన పేరు ఉంది. మరి ఈసారి కూడా ఈయన ఏం చేశారంటే మంచి కాంబినేషన్ ఎన్నుకుని మంచి విజువల్ ట్రీట్ అయితే ఇచ్చారండి. మరి ఇంత మంచి కాంబినేషన్, ఇంత విజువల్ ట్రీట్ ఇచ్చిన ఈ సినిమాలో ఆయన ఎన్నుకున్న కథాకథనాలు మాత్రం ప్రేక్షకులకు ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. మరి ప్రేక్షకులకు కొత్తదనం కనపడి ఈ కథాకథనాల్లో ఆ దర్శకుడికి ఏం కనిపించి మరి కొత్తగా అనిపించిందో తెలియదు కానివ్వండి. మరి భవిష్యత్తులో ప్రేక్షకులకు కొత్తగా అనిపించే కథలతో మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా ఒక మంచి విజువల్ ట్రీట్ కావాలి, మంచి కాంబినేషన్ చూడాలి, ఎక్స్పెషల్ మన ప్రభుదేవ డ్యాన్సులు చూడాలంటే మాత్రం అభినేత్రిని ఒకసారి వెళ్ళి చూసేయండి. ఉంటానండి, మీ అరబాబు.